కానీ అతను లేట్ అయిపోయింది, నేను ఇంకో స్కూల్ కి డ్రాప్ చేయాలని చెప్పి ఫాస్ట్ లారీ వస్తుందని హాస్ని ఫస్ట్ తనే చూసింది. తను చూసి అరిసింది. హరిబరితోనో లేకపోతే పొట్టకూటి కోసం ఇంకో స్కూల్ కి వెళ్ళాలన్న ఆత్రంతోనో ఆటో డ్రైవర్ చేసిన తప్పి దాన్ని కొద్దిగా పక్కన పెట్టేద్దాం. నేను 5 ఏళ్ల కిందట బైక్ స్పీడ్ లిమిట్ 50 మెయింటైన్ చేస్తూ హైవేలో వస్తున్నాను. సో సడన్ గా ఏంటంటే వర్షం పడడం మొదలైంది. నా బైక్ అయితే ఆల్మోస్ట్ స్కిడ్ అయిపోయింది. హ్యాండిల్ ఒక రేంజ్ లో షేక్ అయినా గానీ స్కిడ్ అయిపోయి బైక్ యాక్సిడెంట్ అవ్వకుండా నేను తప్పించుకోవడంతో ఒక్కసారిగా బైక్ పక్కన ఆపి సో అప్పటికప్పుడే నేను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2 లారీలు సప్ అని పోయినాయి. సో అప్పటి నుంచి నేను చాలా మందికి చెప్తున్న పాయింట్ ఏంటంటే మన స్పీడ్ లిమిటే మనల్ని కాపాడుతుంది. ఇందులో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే స్పీడ్ గా వెళ్ళినా స్పీడ్ లేకపోయినా కుక్క అడ్డం వచ్చినా లేకపోతే ఇంకొకటి తప్పు ఉన్నా గానీ మనకి ఎట్లాగానే యాక్సిడెంట్ అవుతుంది కదా అని చెప్పి అందరూ చెప్తారు. కాకపోతే ఇక్కడ ఛాన్సెస్ ఆఫ్ లివింగ్ అంటే ఎక్కడో ఒక దగ్గర తప్పించుకునే పాయింట్ ఏదైనా ఉందంటే అది స్పీడ్ లిమిటే. స్పీడ్ ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళారంటే మాత్రం ఏదైనా ఛాన్స్ ఉంటుంది. రోడ్డు మీద మనం డ్రైవింగ్ చేసేటప్పుడు చేసే ఒక్క సెకండ్ తప్పైనా సరే జరిగిపోయినటువంటి నష్టాన్ని అంటే కోల్పోయినటువంటి పూర్వ శరీర వైభవాన్ని గానీ ప్రాణాన్ని గానీ తిరిగి తీసుకురాలేం.